బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్లెలే మన దేశానికి పట్టుకొమ్మలు అనే నినాదాన్ని ఆదర్శంగా తీసుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని గ్రామాలను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతి ద్వారా జరిగిన అభివృద్ధి ఫలితాలు నేడు మన కళ్ల ముందే ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామాలుగా తెలంగాణ పల్లెలు రూపుదిద్దుకున్నాయని, ఇది కేవలం కేసీఆర్ దూరదృష్టి వల్లే సాధ్యమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రజలు గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి నెల ప్రతి పల్లెకు మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఒక రూపాయి తోడు చేసి ప్రతి నెల జీతం ఇచ్చినట్టే 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ మీకు గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులను టంచనుగా మీ ఖాతాలో వేసి, ఎందుకంటే విధులు చెప్పడమే కాదు కదా, ఏం చేయాలనో పని చెప్పుడే కాదు, నిధులు కూడా ఇవ్వాలి. నిధులు ఇవ్వకపోతే, పైసలు ఇవ్వకపోతే పని ఎడికెళ్ళవుతుంది. అందుకే విధులు చెప్పిండు, నిధులు కూడా చెప్పిండు. విధులు అంటే బాధ్యత, మీరేం పని చేయాలి. సో ఆ రకంగా ప్లాన్ చేసిండు. ఏం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో? ఏం జరిగింది అంటే అద్భుతాలు జరిగినాయి గ్రామ పంచాయతీలలో. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 2014 ముందు రాష్ట్రంలో పల్లెలు ఎట్లుంటుండే, తర్వాత ఎట్లయినాయి. ఇవాళ మీరు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఏ పల్లెకు పోయినా ఆ పల్లెలో ఒక నర్సరీ ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ బ్రహ్మాండంగా ఇవాళ ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఒక ట్యాంకర్ ఉంటుంది, ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది, ఒక వైకుంఠ ధామం ఉంటుంది, ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఇంటింటి ముంగట నల్లా ఉంటుంది. ఇది దేశంలో ఒక తెలంగాణలో తప్ప ఈ పరిస్థితి ఎక్కడా లేదు. చేసింది మన నాయకుడు కేసీఆర్ అని మనకి మనం కితాబిచ్చుకుంటలేం. మన తెలంగాణ జనాభా భారతదేశంలో చూసుకుంటే 3% కంటే తక్కువ. ఎందుకంటే దేశం జనాభా 150 కోట్లు, దగ్గర 147 కోట్లు. మన జనాభా 4 కోట్లు. మన 4 కోట్లు అంటే ఎంత? 3% కంటే తక్కువ. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చేసిన పని ఎంత గొప్ప పని అంటే, ఎంత అద్భుతంగా పని జరిగిందంటే గ్రామాలలో నాకు గర్వంగా అనిపిస్తున్నది ఈ మాట చెప్పడానికి. 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ట్రాక్టర్లు, ట్యాంకర్లు, నర్సరీలు, పల్లెల్లో హరితహారం చెట్లు, డంపింగ్ యార్డ్లు,